నమస్తే తెలంగాణ ప్రజలందరికీ. చూస్తున్నారు కదా, తెలంగాణలోని ఈ రాజకీయ నాయకులు ప్రజలను ఎట్లా పీడించుకుంటున్నారు. అదే రకంగా కొంతమంది పోలీసు వాళ్ళు, కొంతమంది అధికారులు కూడా అట్లనే తయారైనరు. ఈరోజు చూసుకోవచ్చు, మనం బాలనగర్ పిఎస్ పరిధిలో బండి ఆపుతున్నా కానీ షెట్టు పట్టి గుంజడం వల్ల అతను బస్సు కింద పడి చనిపోయింది. ఈరోజు మధ్యాహ్నము ట్రాఫిక్ పోలీస్ ఫుల్ తాగున్నాడు. ఆయన వీడియోలు కూడా మనం చూస్తున్నాం. కొన్ని తాగి ఉన్నాడు. పై అధికారులు మీ జీతాలు మీరే సంపాదించుకోవాలరా బాబు అనేటట్టు, ప్రభుత్వమే ఫిట్టింగ్ పెట్టింది అనేటట్టు ప్రతి దగ్గర, అంటే అక్కడనే కాదు, ప్రతి దగ్గర పోలీసు వాళ్ళు రోజు అదే రకంగా టార్చర్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఉన్నా చూస్తలేరు, హాస్పిటల్కి పోయేది ఉన్నా చూస్తలేరు, అర్జెంట్ పనున్నా చూస్తలేరు. వాళ్ళకి కావాలి కేవలం ఫైన్లే. చాలా దగ్గర మేము ఆ ఎస్ఐని కానీ సిఐ కానీ వీళ్ళని అడిగితే పైనుంచి అట్లా సార్ మేమేం చేయాలనేటట్టు మాట్లాడుతున్నారు. అంటే పూర్తిగా ప్రభుత్వము పైన ఎట్లుంటారో కిందలో కూడా అట్లనే ఉంటారు. కానీ ఈరోజు ఆ వ్యక్తి చనిపోనికే ముఖ్య కారణం అయితే పోలీసు వాళ్ళే, ఆ ట్రాఫిక్ పోలీసే. పూర్తిగా బాధ్యత వాళ్ళదే 100% చెప్పొచ్చు. ఇది కుక్కడపల్లి నగరంలోని బాలనగర్లోని ఆర్టీసీ బస్సు కింద పడి ద్విచక్ర వాహన ద్వారా మృతి చెందారు. తనిఖీలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు బైక్ను ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పడంతో వాహనదారుడు కింద పడ్డాడు. అదుపు తప్పడం అంటే బండి మీద పక్కకు ఆపుతా అని చెప్పినా కానీ షెట్టు పట్టి గుంజిండు. ఆ ట్రాఫిక్ ఆయన తాగి ఉన్నాడు, ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆ షెట్టు పట్టి గుంజడం వల్ల ఆయన కింద పడి పక్క నుంచి బస్సు వస్తే చనిపోయిండు. బస్సు పై నుంచి పోయి ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడంటూ వాహనదారులు ఆందోళన దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలనగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఉన్న లోకల్ ప్రజలు కానీ, రోడ్ మీద పోయేటోళ్ళు కూడా అందరూ కూడా ఆగిపోయి ఈ టార్చర్ ఎప్పుడు మాకుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న స్థానికులు కూడా. కానీ ఇటువంటి పనుల వల్ల ప్రభుత్వము చెడ్డ పేరైనా కాకుండా పోలీసు వాళ్ళు కూడా దొంగలు అనేటట్టు ప్రజల్లో మాత్రము పూర్తిగా చెడ్డ పేరు అయితే వచ్చింది ఇప్పటివరకు.